మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. నాయకుడు ఏదో వారసులని ఆ నాయకుడు కాదు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఒక్కడే ముఖ్యమంత్రి కుమారుడు ఈ రోజు గొప్పగా రాణించే. ఎంతో మంది ముఖ్యమంత్రి కుమారులు రాజకీయాల్లో ఉన్నా రాణించింది మాత్రం ఒక రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం కోసం వారి తండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తమ సొంత మండలంలోని బ్రాహ్మణపల్లి కంపసముద్రం గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిరంతరం శ్రమిస్తున్నారని, వారితో పాటు పార్టీ ప్రారంభం నుండి నడుస్తున్న తమకు జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని వారు అన్నారు. రాజకీయాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రి కుమారులు ఉన్న ప్రజాభిమానంతో అధికారంలో రాణించింది ఒక రాజన్న బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని వెల్లడించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రుల పేర్లు, వారి కుమారుల పేర్లను మేకపాటి వెల్లడించడం ఆసక్తిగా మారింది. పలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం పేరిట గ్రామస్తులను కలుస్తూ తాము చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ తిరిగి తమ కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేలా అందరూ పాటుపడాలని సూచించారు. ఇంజనీర్లు అడిగితే సోమశిల నుంచి ఒక 5 టీఎంసీ నీళ్లు తీసుకొని మనం ఈ ఒక కనీసం ఒక అది ఆర్తడి పైర్లకైతే 90,000 ఎకరాలు కూడా పారుదల ఇవ్వచ్చు అని చెప్పారు. ఈ డ్యామ్ లో 2 టీఎంసీలు ఒక్కొక్క టీఎంసీ పడుతుంది. అది ఒక టీఎంసీ అంటే ఊరికైతే 10,000 ఎకరాలు, అదే ఆర్తడి పైర్లకైతే 15,000 ఎకరాలు కూడా ఇవ్వచ్చు. అది ప్రారంభించింది వాళ్ళు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు కాబట్టి, అది తప్పనిసరిగా వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తారు. ఆయన్ని మనం తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి ఆలోచించి రేపు మంచి మెజార్టీతో గెలిపించండి. ఆ విధంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి హక్కు ఉంటుంది.